ఎవరి నేపథ్యం ఎవరికి ఉన్నటువంటి గుర్తింపు ఆళ్లకు తెలంగాణ ఉద్యమం ఎంత ఇవ్వాలనో అంతకంటే ఎక్కువ ఇచ్చింది. 2009లో వచ్చిన కేటీఆర్ గారిని ముద్దు పెట్టుకొని ఈరోజు మినిస్టర్ చేసింది. ఎవరో అంటే ఎక్కడో మారుమూల కరీంనగర్ పరిసరంలో ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో తెలంగాణ కోసం గజ్జె కట్టినటువంటి రసమై లాంటి వాళ్ళను ఏ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనో తీసుకెళ్ళింది. మనకు దేశపతి కానివ్వండి, ఎంతోమంది అంటే మిట్టపల్లి సురేందర్ కానివ్వండి, నాకు తెలిసినటువంటి ఒక 30-40 మంది కవులు కళాకారులు వాళ్ళని తీసుకుపోయారు. ఓకే, ఏ ప్లేస్కి తీసుకుపోయారు? ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకుపోయారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఉద్యమం ఈ నేపథ్యం వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చిందా? అదే నేపథ్యం ఇక్కడ కంటిన్యూటీకి వచ్చింది కదా. దాని అప్పుడు క్వశ్చన్ ఎందుకు వస్తుంది కదా అన్న? ఎస్, రసమయ్య బాలకృష్ణ కావచ్చు ఈ తెలంగాణలో పుట్టినోడే, ఎస్, వందే మాత్రం సీనన్న కావచ్చు ఈ తెలంగాణలో పుట్టినోడే. ఇట్లా మీరు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వాళ్ళు ఏదైనా చేసిర్రు, ఏదైనా అవకాశాల మేరకు వేదిక మీద నిలబడగలిగారు, వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరులో మార్పు చెందింది, వాళ్ళు అభివృద్ధి చెందిండ్రు, వాళ్ళకు పేరు వచ్చింది, వాళ్ళు ఒక హోదాలో బతుకుతున్నారు అంటే కూడా ప్రతిదీ తెలంగాణ 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 తెలంగాణ, అవునా కదా? ప్రతిదీ తెలంగాణే. కాకపోతే ఇక్కడ కీరవాణి అనేటువంటి కీరవాణి అన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత కావచ్చు, కాదంటలేము. ఇంకొక విషయం ఏంటంటే మీరు పదే పదే ఛానల్ వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, యనమల రేవంత్ రెడ్డి కావచ్చు, కీరవాణి గారు కావచ్చు, పాట చేసిన తర్వాత పాట ఎవరిది అనేది నా క్వశ్చన్. పాట ఎవరిది అనుకొని ఇళయరాజా గారు గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నోటీసులు జారీ చేసిండు. దీనికి ఆన్సర్ చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళదే ఉంది. ఒకవేళ కీరవాణి చేసినప్పటికీ కూడా ఇది తెలంగాణ పాటే, ఇది అందశ్రీ పాటే, ఇది తెలంగాణ ప్రజల పాటే అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటే అభ్యంతరం లేదు కదన్నా. ఇలా మనం ఉంటాం, ఎంతకాలం ఉంటాం? రేపటి మన పిల్లల నెత్తి మీద అదే ఇప్పుడు కీరవాణి ఉండు, అదే ఆంధ్రాకి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆఖరికి మీ తెలంగాణ పాటకు కూడా సంగీతం మేమే ఇచ్చినవారు అంటే మన బిడ్డల పరిస్థితి తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా.